నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి టీఎస్ టెట్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనం ఈ విధంగా మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ హియర్. దీనిపైన ఈ విధంగా మనం క్లిక్ చేస్తే ప్లీజ్ డు నాట్ యూజ్ మొబైల్, ఓన్లీ డెస్క్టాప్ యూజ్ చేయమని క్లియర్గా చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు మనం ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని పెట్టినట్లయితే తప్పకుండా డౌన్లోడ్ అవుతుంది అని. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ నేను క్లిక్ చేశాను. తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ హియర్. అయినా కూడా ఇది ఈ విధంగానే చూపిస్తుంది. అంటే మీరు డెస్క్టాప్ సైట్ పెట్టినా కూడా ఇది మొబైల్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి వీల్లేదు. ఇంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అంతే. అప్లై చేయడానికి మొబైల్ని యూజ్ చేయడానికి అలో అనేది చేయలేదు. తప్పకుండా మనం కంప్యూటర్ ఉపయోగించి మాత్రమే ఆ డిఎస్సి అప్లికేషన్ కానీ ఈ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ టెట్ అప్లికేషన్స్ కానీ పూర్తి చేయడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా కంప్యూటర్నే యూజ్ చేయాలి, లేదా ల్యాప్టాప్ యూజ్ చేయాలి, లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. మనం మొబైల్లో ప్రయత్నిస్తే ఇప్పటివరకు రాలేదు కదా, ఇప్పుడు ఒకసారి మనం ల్యాప్టాప్లో ప్రయత్నించి చూద్దాం. టీఎస్ టెట్ 2024 మనం ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మొట్టమొదట కనిపించే వెబ్సైటే అది టీఎస్ టెట్ 2024. దీనిపైన మనం ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు మెయిన్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ 4వ ఆప్షన్ హాల్ టికెట్ డౌన్లోడ్. క్లిక్ హియర్. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకు వెంటనే మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తాడు. జనరల్ నంబర్ అడుగుతున్నాడు. తప్పకుండా మామూలుగా ఇంతకుముందు మొబైల్ నంబర్ కొడితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయేది, కానీ ఇప్పుడు జనరల్ నంబర్ అడుగుతున్నాడు. మనం టీఎస్ టెట్ అప్లై చేసినప్పుడు జనరల్ నంబర్ ఉంటుంది. ఆ జనరల్ నంబర్ ఇక్కడ టైప్ చేసి అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్, అంటే మనం ఎక్కడైతే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మనం క్లిక్ చేస్తే ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్లో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది.